రామచంద్ర గారు, మీరు రాష్ట్రంలో అధికారంలో రావాలనుకున్నారు, కానీ తెలంగాణ సమాజంలో ఒక వర్గం నాకు వద్దు అని చెప్పి మీరు బ్లంట్గా రిజెక్ట్ చేస్తున్నారు. ఆ వర్గమే ఒక మైనార్టీ వర్గం. ఆ మైనార్టీలు అంటే ఎందుకు మీకు సిద్ధాంతపరంగా ఏమైనా ఉండొచ్చు, ఆ మైనార్టీలు ఈ దేశంలో ఒక భాగం, ఈ రాష్ట్రంలో ఒక భాగం. ఆ మైనార్టీల మీద ఎందుకు ఇంత కోపం, కక్ష, ద్వేషం? మాకు అసలు లేదండి, మైనార్టీ మీద అసలు లేదు. మేము ఎవరైతే ఈ దేశంలో ఉండి ఇతర దేశం ఒక సంబంధించినటువంటి ఒక పాటలు పాడితే వాళ్ళకు వ్యతిరేకం, అంతేగాని ఈ దేశంలో మైనారిటీలు కూడా పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ మేము నమ్ముతాం. మేము ఈ మైనార్టీలకి కాంగ్రెస్ ప్రభుత్వం 4% రిజర్వేషన్లు ఇస్తుంది. ఎస్, ఆ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం అంతకుముందు చేశారు. సరే, అది వాళ్ళు ఏదో తిప్పలు పడ్డారు ఆ రిజర్వేషన్లు. ఇప్పుడు బీసీల జాబితాలో మైనార్టీలు కూడా కొంతమంది బీసీలుగా చెప్పబడే మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటే వాళ్ళకి 42% రిజర్వేషన్ వాళ్ళకు కూడా వస్తుంటే మీరు అడ్డం పెట్టడం, మోకాలు అడ్డం పెట్టడం, ఇది మీకు ఎంతవరకు ధర్మం? ఇది కరెక్ట్. ఇది మీరు చెప్పిన దాంట్లో మేము అపోజ్ చేస్తాం. ఎందుకు అపోజ్ చేస్తామంటే మతం ఆధారంగా ఏది కూడా నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే భారతదేశం విభజన కూడా అదే రకంగా అయింది. భారతదేశం విభజన కూడా ఈ మతం తీసుకుని రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్, ముస్లిం మతంలో కూడా బీసీలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం వాళ్ళకి ఉందిగా హక్కు మీకు ఎక్కడ ఉంటుంది? లేదండి, ఆల్రెడీ బీసీబీలో వాళ్ళకు ఉన్నారు. బీసీబీలో దూదేకులు, హకీము, హజాము చాలామంది ఉన్నారు. మరి సపరేట్గా ఎందుకు ఉన్నాయి వాళ్ళకు రిజర్వేషన్? మళ్ళీ 10% ఎందుకు కావాలి? అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈబీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ముస్లిమ్స్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ డబుల్ ట్రిపుల్ రిజర్వేషన్ ఏందనేది